అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా, ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత కనకమహాలక్ష్మి అమ్మవారి గుడికైతే వెళ్ళబోతున్నానండి. అమ్మ దగ్గర నుండి పిలుపొచ్చింది. ఇన్ని రోజులకి అనుమతొచ్చింది. దగ్గర దగ్గర నెలన్నర రోజులయిపోయిందండి. వెళ్ళలేదు నేను. కార్తీక్ సర్జరీకి ముందు వెళ్ళాను. అంతా జరగాలమ్మా అని చెప్పి వెళ్ళి దండం పెట్టుకొనొచ్చాను. ఇప్పటి వరకు కూడా వెళ్ళడం అవ్వలేదు. సర్జరీ అంతా కూడా సక్సెస్ అయింది. అయింది. తను కూడా చక్కగా ఉన్నాడు కదా! అమ్మవారి దగ్గరికి వెళ్లి ఎలా అయినా ఈ విషయం చెప్పుకోవాలనిపించింది. వారం రోజుల నుంచి అనుకుంటున్నాను వెళ్ళాలి, వెళ్ళాలని. కానీ ఏదో ఒక వర్క్ మీద తిరుగుతూనే ఉన్నాను. ఎలా అయినా సరే ఈ వారం వెళ్ళాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. అమ్మని గట్టిగా అడిగేశాను. అమ్మ దగ్గర నుంచి పిలుపైతే వచ్చేసింది. శుక్రవారం అయితే వెళ్తున్నానండి. వీలైతే వ్లాగ్ పోస్ట్ చేయగలిగితే ఏవైనా షూట్ చేస్తే పోస్ట్ చేస్తాను. లేకపోతే లేదు. కార్తీక్‌ని అంటే కంటిన్యూస్‌గా బాగా చూసుకోవడం, అన్నీ దగ్గరుండి చూసుకోవాలనే ఉద్దేశ్యంతో నేను ఎక్కడికి వెళ్ళలేకపోయాను. ఫుల్ ప్యాకప్ ఇంట్లోనే అయిపోయింది నాకు. అందుకే వీడియోస్ కూడా నేను సరిగ్గా పోస్ట్ చేయట్లేదు. దట్ టూ రోషన్‌కి ఎగ్జామ్స్ అవన్నీ ఇంకా లైన్‌గా రావడం వల్ల నేను ఎక్కువగా వీడియోస్ మీద దేని మీద ఫోకస్ చేయలేకపోయాను. దట్ టూ బయటకి కూడా ఎక్కడికి వెళ్ళలేకపోయాను. అంటే పిల్లల్ని వదిలేసి వెళ్ళడం ఎందుకు అన్నట్లు. కానీ ఇన్ని రోజులకి అమ్మవారి దగ్గరికైతే వెళ్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. నాకు కనకమహాలక్ష్మి అమ్మవారంటే చాలా ఇష్టమండి. ఎందుకో అమ్మవారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు చాలా మనశ్శాంతొచ్చింది. అందుకే అమ్మవారి దగ్గరికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తూ ఉంటాను. దట్ టూ మేము సేవకు కూడా వెళ్తాము. కానీ సేవకు కూడా 1 ½ మంత్ నుండి వెళ్ళట్లేదు. బికాజ్ ఎందుకంటే కార్తీక్ సర్జరీ అయింది. కార్తీక్ రికవరీ అవుతుంది అనే టైంలో మా యమునకి కూడా సర్జరీ అయింది. సో, తన్ని చూసుకోవాలి. తనకి జాగ్రత్తగా అన్నీ చెప్పి చూసుకోవాలి కదా! అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నేను 24 అవర్స్ తన దగ్గరికి లేకపోయినప్పటికీ కూడా నా మనసు తన దగ్గరే ఉంటది. అండ్ ఎవ్రీడే వెళ్లి చూసుకోవడం, ఏదైనా ఒకవేళ చేయాలి అనుకున్నా చేయడం, అన్నీ చేయడం వల్ల నేను ఎక్కడికి వెళ్ళలేకపోయాననమాట. బై గాడ్స్ గ్రేస్ ఇద్దరికీ కూడా బావుంది. నాకు నచ్చిన ఇద్దరికీ ఒకేసారి సర్జరీ అవ్వడం. సో, కొంచెం నాకు మెంటల్ టెన్షన్ కూడా ఎక్కువైపోయింది. ఫైనల్‌గా ఇద్దరికీ బావుంది కదా! అమ్మకి ఇద్దరికి తరపున కూడా థాంక్స్ చెప్పుకోవాలని చెప్పేసి కనకమహాలక్ష్మి అమ్మవారి గుడికైతే వెళ్తున్నాను. ఎవరైనా వెళ్తున్నారా కనకమహాలక్ష్మి అమ్మవారి గుడికి? వెళ్ళకపోతే వెళ్ళండి. సేవ కూడా అవకాశం ఇస్తారు. ఈ 9 రోజుల్లో చాలా ఎక్కువ అక్కడ సేవకు అవకాశం అయితే వస్తుంది. సో, వీలైతే సేవ కూడా వెళ్ళండి. 9 రోజుల్లో కూడా మంచి మంచి అష్టలక్ష్మి అవతారాలైతే ఉంటాయి. చాలా చేస్తారు. అసలు లాస్ట్ ఇయర్ పిక్స్ ఉంటే నేను పోస్ట్ చేస్తాను ఇక్కడ చూడండి. చాలా చాలా చేస్తారండి. అక్కడ పూజ కూడా. ఒకవేళ ఎవరైనా రావాలనుకుంటే శుక్రవారం మార్నింగ్ అయితే మేము వెళ్తున్నాము. నాకు తెలిసి మోస్ట్‌లీ వీడియో నేను లేట్‌గా పోస్ట్ చేస్తాను. ఎవరు చూడరేమో వీడియోని కూడా. చూసినా కూడా అప్పటికప్పుడు వీలవ్వదు రావడానికి కూడా. సో, కానీ 9 రోజుల్లో ఏదో ఒక రోజు వెళ్ళడానికి ట్రై చేయండి. అమ్మవారు చాలా చాలా పవర్‌ఫుల్. 9 రోజుల్లో ఒక్క రోజైనా సరే అమ్మవారికి నిష్టగా మనం బిందెతో నీళ్లు పోసినా సరిపోతుంది. నిజంగా అమ్మ ఎంత శక్తివంతమైంది, మనకి ఎంత బావుంటుంది అనేది స్వయంగా మనం చూస్తామనమాట. ఏమో నా వరకు నాకైతే చాలా ఇష్టం. అండ్ వైజాగ్ వాళ్ళకైతే ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు కనకమహాలక్ష్మి అమ్మవారి గురించి. సో, ఫైనల్‌గా అయితే శుక్రవారం వెళ్ళబోతున్నాను. మీరు కూడా వెళ్ళండి అని చెప్పడానికే చిన్న వీడియో బయటైతే తీస్తున్నాను. అండ్ అది కాకుండా నేను అమెజాన్ నుండి కొన్ని ప్రొడక్ట్స్ కూడా తెప్పించుకున్నానండి. సో, ఆ ప్రొడక్ట్స్ కూడా మీ అందరికీ చూపించాలని చెప్పేసి వీడియోనైతే షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రెజెంట్ అమెజాన్‌లో సేల్ రన్ అవుతుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అనేది ఇది సెప్టెంబర్ 23 నుండి స్టార్ట్ అయిపోయిందండి. ప్రైమ్ మెంబర్స్‌కి అయితే ఇంకా ఎర్లీగానే స్టార్ట్ అయింది సేల్ అనేది. ఈ సేల్‌లో మనకి అప్ టు 50-80% ఆఫర్స్ అనేవి ఉన్నాయి. టాప్ 1500+ బ్రాండ్స్ మీద. అండ్ అలాగే 3,00,000+ స్టైల్స్ మీద, బ్యూటీ అండ్ ఫ్యాషన్ మీద హ్యూజ్ డిస్కౌంట్స్ అండ్ డీల్స్ అయితే రన్ అవుతున్నాయి. ఇంకా దసరాలోని ఆఫర్స్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీద అండ్ క్లాతింగ్ మీద, బ్యూటీ మీద, ఫ్యాషన్ మీద ఇలా చాలా వాటిల మీద హ్యూజ్ డిస్కౌంట్స్ అయితే ఉంటాయి. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే గనుక ఈ సేల్‌ని యుటిలైజ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నేను చూపించిన వాటిలో మీకేమైనా నచ్చి మీరు తీసుకోవాలనుకుంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. చెక్ చేయండి. మీకు అవసరమైతే మీకు యూజ్ అవుతది అనుకుంటే మాత్రమే చూసుకొని తీసుకోండి. లేకపోతే లేదు. అండ్ నేనేమేమి తీసుకున్నాను ఏంటి అనేది చూపించేస్తాను. సో, ఫస్ట్ అయితే ప్లమ్ బ్రాండ్ నుండి ఒక కాజల్‌నైతే తీసుకున్నానండి. ఇది ఇలా ట్విస్ట్ వస్తుందనమాట. ప్యాకేజింగ్ అయితే ఇలా ఉంటుంది. ఆల్రెడీ నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. అందుకే
మీకు ఇలా చూపిస్తున్నాను. అంటే వచ్చిన తర్వాత యూజ్ చేస్తున్నాను, నవరాత్రులు కదా! ఎవ్రీడే పెట్టుకుంటున్నాను. నైట్ టైమ్ తీసేస్తున్నాను గానీ. సో, చాలా ఆహ్, బ్లాక్‌గా ఉంటుంది. అంటే ఆహ్, డార్క్ అంటారు కదా! డార్క్ బ్లాక్ కలర్ అంటారు కదా! అంత బ్లాక్ వస్తుంది. ఒక సింగిల్ స్ట్రోక్‌కే మంచి పిగ్మెంటెడ్ ఉంటుంది. అండ్ దట్ టూ ఏంటంటే స్మడ్జ్ ఉండదనమాట. అస్సలు స్మడ్జ్ అవ్వదు. సో, మనం మార్నింగ్ పెట్టుకుంటే నైట్ వరకు కూడా అలానే ఉంటుంది. కింద కళ్ళ కిందంతా అయిపోవడం అలా అస్సలవ్వదు. మెయిన్‌గా నా ఐస్‌కి ఈజీగా స్మడ్జ్ అయిపోతుందండి. సో, నాకైతే మాత్రం ఇది చాలా బాగా నచ్చుతది. ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, పార్టీస్ ఉన్నా కూడా ఎప్పుడైనా ఈ కాజల్‌ని ట్రై చేయండి. చాలా బావుంటుంది. ప్లమ్ కాజల్ మాత్రం సూపర్‌గుంటుంది. ఇది కాస్ట్ కూడా అరౌండ్ 300 అలా ఉంటుంది. కానీ సేల్‌లో మనకు తక్కువకే వస్తుంది. సో, ఇది నేను ఫస్ట్ తీసుకున్నాను. అండ్ సెకండ్ వచ్చేసి ఫేసెస్ కెనడా నుంచి ఒక కాజల్ తీసుకున్నానండి. ఇది కూడా నేను రెగ్యులర్‌గా పెట్టుకుంటాను. ప్లమ్ కాజల్ వచ్చేసి ఫంక్షన్స్, పార్టీస్ ఉన్నప్పుడు పెట్టుకుంటాను. ఇది మాత్రం రెగ్యులర్ యూజ్‌కి నేను యూజ్ చేస్తూ ఉంటాననమాట. సో, ఇది కూడా స్మడ్జ్ అవ్వదు. ఆహ్, లైట్‌గా ఉంటుంది. లైట్ వెయిట్‌గా ఉంటుంది. అంటే ఏదో మనం హెవీగా ఉన్నట్టు ఉండదు. అండ్ సింగిల్ స్ట్రోకే మంచి పిగ్మెంటెడ్ ఉంటుందనమాట. బావుంటుంది. డైలీ బేస్ అయితే మాత్రం ఇది చాలా బావుంటుంది ఫేసెస్ కెనడా. ఎప్పుడైనా ఫంక్షన్స్ అండ్ పార్టీస్‌కైతే మాత్రం ప్లమ్ కాజల్‌ని ఆహ్, నేను సజెస్ట్ చేస్తున్నాను. అండ్ తర్వాతొచ్చేసి మెబిలిన్ వాళ్ళది ఒక మస్కరా కూడా తీసుకున్నానండి. హైపర్ కర్ల్ మస్కరా అంటారు. సో, ఇదొచ్చేసి చాలా బావుంటుంది. జెల్ బేస్డ్ అనమాట. సో, ఎవరికైనా ఐలాషెస్ తక్కువగా ఉంటే అంటే లైట్‌గా ఉంటే ఈ మస్కరా పెట్టుకుంటే చాలా బావుంటది. నాకు చాలా లైట్‌గా ఉంటాయి. ఈ మస్కరా పెట్టుకుంటే ఫంక్షన్స్, పార్టీస్ టైమ్‌లో కొంచెం కర్ల్ అంటే కొంచెం పెద్దగా అనిపించి చాలా బావుంటదనమాట. సో, ఇది మాత్రం నేను అకేషనల్‌గానే యూజ్ చేస్తాను. ఎవ్రీడే యూజ్ చేయను. సో, ఇది. అండ్ తర్వాతొచ్చేసి బ్లూ హెవెన్ వాళ్ళది ఒక ఐలైనర్ కూడా తీసుకున్నాను. ఇది స్కెచ్ ఐలైనర్ అండి. లిక్విడ్‌లా కాకుండా పెట్టుకోవడం రాలేని వాళ్ళకి కూడా ఈజీగా పెట్టేసుకునే విధంగా ఉంటుంది. బ్లూ హెవెన్ వాళ్ళది. సో, ఇలా స్కెచ్ లాగుంటుంది. సో, ఈజీగా అనమాట. ఇలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. మనకి ఇలా స్కెచ్ లాగా వస్తదనమాట. ఎవ్వరైనా సరే అసలు పెట్టుకోవడం రాలేని వాళ్ళు కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు. సో, ఇది నేను తీసుకున్నాను. తర్వాతొచ్చేసి బ్లూ హెవెన్ వాళ్ళదే మ్యాట్ లిప్‌స్టిక్స్ అండి. మ్యాట్ లవ్ లాంగ్ లాస్టింగ్ హైడ్రేటింగ్ మినీ లిప్‌స్టిక్స్ అనమాట. ఇదంతా కలిపి ఒక ప్యాక్ ఇలా వస్తుంది. మొత్తం కాంబో అనమాట ఇదంతా. మొత్తం ఇవన్నీ కూడా 10 షేడ్స్ ఉంటాయి. 10 లిప్‌స్టిక్స్. నాలా కొంచెం లిప్‌స్టిక్స్ పిచ్చి ఉండే వాళ్ళకి మాత్రం బెస్ట్ గిఫ్టింగ్ ఆప్షన్ అనమాట ఇది. చాలా బావుంటుంది. అరౌండ్ 500, 600 పడింది. కానీ చాలా బావున్నాయి. మీకు నేను ఒక 2, 3 చూపిస్తాను చూడండి. మిగిలినవన్నీ షేడ్స్ మీకిస్తాను. అసలు చాలా బావున్నాయి. ఇప్పుడు నేను వేసుకున్నది కూడా ఈ లిప్‌స్టికే. ఇగోండి. ఇంత చిన్నగా ఉందా? బట్ అసలు ఎంత స్మూత్‌గా అప్లై అవుతుందో చూడండి. ఎంత పిగ్మెంటెడ్ ఉంది. అండ్ ఎంత స్మూత్ ఉందో చూడండి. చిన్నది ఇలాంటి బుల్లెట్ లిప్‌స్టిక్స్ అనమాట. ఇదొక షేడ్. అండ్ ఇదొకటి. మంచి షేడ్స్ ఉన్నాయండి. మనం అందరం కూడా యూజ్ చేసుకునే షేడ్స్ అనమాట. ఇదొకటి న్యూడ్ షేడ్ చాలా బావుంది ఈ షేడ్ కూడా. అండ్ ఇదొకటి ఈ రెడ్ అనమాట. ఫుల్ డార్క్ రెడ్ ఇది. సో, ఇలా కంప్లీట్‌గా మ్యాట్ లిప్‌స్టిక్ అని చెప్పను. కానీ లిప్స్ హెవీగా లేకుండా, ఫుల్‌గా డ్రైగా లేకుండా చాలా బావున్నాయి. లిప్‌స్టిక్స్ మాత్రం ఎవరికైనా అంటే చెప్తున్నాను కదా! నాలాంటి పిచ్చుండే వాళ్ళకి మాత్రం సో, బెస్ట్ గిఫ్టింగ్ ఆప్షన్ చాలా బావుంది. ఇలా ప్యాకెట్‌లో వస్తుందనమాట. అండ్ ఇలాగొస్తుంది. గిఫ్ట్ చేస్తే కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో, ఇది నేను తీసుకున్నాను. టోటల్‌గా అమెజాన్ నుండి ఈ ప్రొడక్ట్స్ తీసుకున్నాను. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ని కూడా యూటిలైజ్ చేసుకోండి. సెప్టెంబర్ 23 నుండి స్టార్ట్ అయింది. టాప్ 1500 ప్లస్ బ్రాండ్స్ మీద అప్ టు 50-80% ఆఫర్స్ అయితే ఉన్నాయి. 3 లాక్స్ ప్లస్ స్టైల్స్ మీద హ్యూజ్ డిస్కౌంట్స్ అండ్ డీల్స్ కూడా రన్ అవుతున్నాయి. ఇదే కరెక్ట్ టైము. మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. చెక్ చేయండి. థాంక్ యూ.